నార్వే దేశంలోని పర్వత ప్రాంతాల్లో ఓ ప్రత్యేక గ్రామం ఉంది. అదే జూకాన్. ఇది టెలెమార్క్ జిల్లాలో ఉంది. ఈ గ్రామం ప్రకృతి అందాలతో నిండిన వనరుల మధ్య విరాజిల్లిన ఇక్కడ ఒక ఆశ్చర్యపోయే విభిన్నత ఉంది. సూర్యకాంతి లేకుండా గడిపిన దశాబ్దాల జీవిత కథ ఇది. జూకాన్ 4 కొండల మధ్య ఉండడం వల్ల ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి మార్చి మధ్యకాలంలో సూర్యకిరణాలు గ్రామాన్ని తాకవు. వాస్తవానికి కొన్ని ప్రాంతాల్లో ఇది ఒక సంవత్సరం అంతా సూర్యుడు కనిపించని స్థితి. 6 నెలల పాటు నిస్సారమైన చీకటి, ఉష్ణోగ్రతలు -డిగ్రీలలో ఉండడం, ఊహించగలిగినంత గాఢమైన శీతాకాలం, ఇవన్నీ అక్కడి ప్రజల జీవితంలో భాగమయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు మొదటి ప్రయత్నం 1913లోనే జరిగింది. స్థానికుడు సామ్ ఏడ్ అనే ఇంజనీర్ ఈ గ్రామానికి సూర్యరశ్మిని తీసుకురావాలని కలలు కన్నాడు. కానీ సాంకేతిక పరిమితుల వల్ల అది సాధ్యపడలేదు. గంటలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. చివరికి దాదాపు 100 సంవత్సరాల తర్వాత అంటే 2013లో ఆ కల నిజమైంది. సోలార్ మిర్రర్స్ అనే ప్రత్యేక అద్దాలను పర్వతాల మీద అమర్చారు. వీటిని 2,50,000కు పైగా ఖర్చు పెట్టి ఏర్పాటు చేశారు. ఇవి సూర్యరశ్మిని పర్వతం ఎక్కిన వెంటనే పట్టుకొని గ్రామం మధ్య భాగానికి పరావర్తనం చేసి అలా ప్రకాశాన్ని ప్రసరింపజేస్తాయి. అక్కడి చిన్నారులు, వృద్ధులు, పర్యాటకులు అందరూ సూర్యకాంతిని ఆస్వాదించగలుగుతున్నారు. ఇది కేవలం కాంతికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా గొప్ప బూస్ట్గా మారింది. డిప్రెషన్, నీరసం, ఒత్తిడి వంటి సమస్యల నుండి ఊరిని తప్పించింది. ఒక ఊరు శతాబ్దం పొడవునా ఎదురు చూసిన సూర్యోదయం చివరికి అద్దాల రూపంలో వచ్చిన కథ ఇది. ఇది మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. సమస్య ఎంత పెద్దదైనా దానికి పరిష్కారం, పట్టుదల ఉంటే మార్పు తప్పకుండా వస్తుంది. ఈ అద్దాల వ్యవస్థను స్థానికులు ప్రేమగా సన్ మిర్రర్ అని పిలుస్తారు. ఇది కేవలం సాంకేతిక విజయమే కాదు, ఒక ఊరి ఆశలకు జీవం పోసిన ప్రకాశం.